బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. గుంటూరులోని అంబటి ఇంటి వద్ద ఇప్పుడు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా గుమిగూడడంతో ఓ పక్క పోలీసులు మరోపక్క వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా అక్కడ గుమిగూడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అంబటిని అరెస్టు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటన మనం చూసాం. నిన్న లడ్డు కల్తీ అవడానికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు కొన్ని బ్యానర్స్ని పోస్టర్స్ని ఏర్పాటు చేశారు. వాటిని తొలగించకపోతే మేమే తొలగిస్తామంటూ అంబటి చెప్పడం, ఈరోజు ఉదయం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, టీడీపీ కార్యకర్తలు నాయకులు అంబటిని అడ్డుకోవడం. ఈ నేపథ్యంలో అంబటిని కారులో అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నంలో అంబటి కొన్ని అనగూడని మాటలు అన్నారు. చంద్రబాబు పేరుని ప్రస్తావిస్తూ చాలా పరుషమైనటువంటి మాటలు కొన్ని ఉపయోగించారు, కొన్ని బూతులు వాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అంబటి మీద కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీగా పోలీసులు అంబటి ఇంటి వద్దకు చేరుకున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకోబోతున్నాం. మా ప్రతినిధి సాయి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అంబటి ఇంటి వద్ద నుంచి మార్నింగ్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ముందు ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకి సంబంధించినటువంటి వీడియోస్ మనం చూస్తున్నాం. అంబటి అక్కడికి రావడం, అంబటిని టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం, అక్కడ తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు రావడం, అంబటిని అక్కడ కారులో పంపించి వేసే ప్రయత్నం చేయడం, మరోవైపు టీడీపీ నాయకులు కార్యకర్తలు దమ్ముంటే చూసుకుందాం అంటూ సవాల్ చేయడం. అంబటి కూడా ఆ సమయంలో టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద రెచ్చిపోయారు. ఆయన చాలా సీరియస్గా చాలా అనగూడని మాటలు కొన్ని ఉపయోగించారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ చాలా ఘాటైనటువంటి మాటలు కొన్ని ఉపయోగించడంతో, కొన్ని బూతులు ఉపయోగించడంతో దీనికి సంబంధించి కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటో తెలుసుకోబోతున్నాం మనం. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయి. ప్రజెంట్ అంబటి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఓ పక్క పోలీసులు వచ్చారు, ఇంకో పక్క వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది అసలు? అంబటిని అరెస్ట్ చేస్తారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. ఉదయం సమయంలో గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రక్షాళన పూజకి హాజరైనటువంటి అంబటి రాంబాబుని కొంతమంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అంబటి రాంబాబు పైన దాడి చేశారంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కూడా సవాళ్లు విసురుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ ఆయన క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నటువంటి అంబటి రాంబాబుకి కొంతమంది పోలీసులు వచ్చి మాట్లాడటం జరిగింది. అయితే ఆ సమయంలో అరెస్టు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కంపల్సరిగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఉదయం జరిగినటువంటి అంశానికి సంబంధించిన దాంట్లోనా లేకపోతే సవాళ్లు విసురుకున్నటువంటి నేపథ్యంలో ప్రెసిడెంట్ ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ అక్కడ ఏదైతే గవర్నమెంట్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయనే నేపథ్యంలోనా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా భారీ ఎత్తున కూడా కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఆ రాంబాబుని ఏ సమయంలోనా
అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయనే విధంగా జరుగుతుంది. అయితే పోలీసులు కూడా ఇక్కడికి భారీగా కూడా ఒక కాన్వాయ్ తీసుకొని రావడం జరిగింది. ఇందాక ఇద్దరు ఎస్ఐలు కూడా ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి టెన్షన్ వాతావరణం నేపథ్యంలో కానీ, అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కానీ ఏదైనా కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది కార్యకర్తల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఏంటండి ఎందుకు ఈ అడావడి ఏంటి? ఈరోజు మేము లడ్డులో కల్తీ ఉందని చంద్రబాబు గారు పందికోకు కలిసిందని అనేక అబద్ధాలు చెప్పినందుకు హైకోర్టు ఈరోజు మన సిబిఐ దాంట్లో ఏం కలవలేదని ఇచ్చినందుకు మేము అపవిత్రమైన మాటకి పవిత్రం చేయడానికి మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మా నాయకుడు అంబటి రాంబాబు గారు గుడికి వెళ్ళి మేము వస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలు కార్పొరేటర్లు కలిసి కర్రలతో మా మీద దాడి చేశారండి. దీనికి నిరసనగా మేము ఇలా ఉన్నాం. మీరేమో మీ మీద దాడి చేశారంటున్నారు, వాళ్ళేమో అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశాక అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. చేసింది ఎవరో, అక్కడ గుండాయుధం చేసింది ఎవరు, అక్కడ ఇది రాంబాబు గారి మీద దాడి చేయబోయింది ఎవరో, అక్కడ ప్రత్యక్ష సాక్షులు రాష్ట్రం మొత్తం చూసింది. జగన్ గారు ఇది చేయకపోయినా సరే జగన్ గారి మీద నిందలేయాలని పవిత్రమైన తిరుమల లడ్డుని కూడా వాళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఏ కల్తీ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ చెప్పినా కూడా దానిని కవర్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫ్లెక్స్లు వేయడం, బురద చల్లడం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు శాంతియుతంగా అక్కడ అక్కడ గుడికి వెళ్ళారు. అతను అక్కడ నిరసన చేయలేదు. వాళ్లే ఆపి కారు మీద దాడి చేయబోయి కర్రలు తీసుకొని గుండాయుధం చేశారు తప్పితే రాంబాబు గారు చేసింది ఏమీ లేదు. అక్కడ రాంబాబు గారి మీద దాడి చేయబోయారు టీడీపీ గుండాలు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అనే ఒక అంశం వస్తుంది. నిజంగా అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏముందండి, అరెస్ట్ చేస్తే న్యాయంగా పోరాడతాం, జైలుకి వెళ్ళి వస్తాం. తప్పే ఉంది? మేమేం తప్పు చేయలేదు. తప్పు చేయనందుకు రెడ్ బుక్ రాజ్యాంగం రద్దు అవుతుంది కదా, చూద్దాం. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు డిజిటల్ ఓపెన్ చేస్తాం కదా. ఈరోజు మా మీద దాడి చేసిన వాళ్ళందరి డిజిటల్లో పేర్లు ఎక్కినాయి. అవి వాళ్లకు వదిలేది ప్రసక్తే లేదు. ప్రధానంగా కూడా కార్యకర్తలు అయితే క్లియర్ గా చెప్తున్నారు, అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో భయపడేటటువంటి పరిస్థితి లేదు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తన నివాసంలోనే అంబటి రాంబాబు ఉండటం జరిగింది. కొద్దిసేపటి క్రితం పోలీసులు కూడా ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నేపథ్యంలో ఊరికే మేము అలర్ట్ చేయడానికి వచ్చామనే విధంగా కూడా అంబటి రాంబాబుతో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా కొంతమంది లీడర్స్ కూడా రాంబాబుని కలవటానికి ఇంటి నివాసానికి కూడా వస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం అంబటి రాంబాబు తన నివాసంలోనే ఉండటం జరిగింది. కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కిందకు వచ్చి ఆయన కార్యకర్తలతో మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నారు, భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఒక వెహికల్ నిండా కూడా స్పెషల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి